ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 1-2-2025 మన మాఘమాసం ప్రారంభమై 2 రోజులైంది. అలాగే ఈరోజు మనకి 1వ తేదీ ఫిబ్రవరి నెల. ఈరోజు కూడా ఒక విశిష్టమైనటువంటి శుభదినం. ఈరోజు మనకి ఒక విశిష్టమైనటువంటి తిథి పూర్వాభాద్ర నక్షత్రం మరియు తదియ ఉపరి చవితి 2 తిథులు ఉన్నాయి. వాళ్ళ మధ్యాహ్నం వరకు తదియ ఉంటూ తదుపరి చవితి కూడా ప్రారంభమైంది మనకి 1వ తేదీ. ఈరోజు శివ పూజ చాలా విశిష్టమైనది. శివ పూజకి చాలా విశిష్టమైనది. ఈ రోజున మనము 3 పదార్థాలు తప్పకుండా దానం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గుల్మ రోగము, మతిభ్రమణ రోగము, అలాగే శారీరకమైనటువంటి రుగ్మతలు, ఈ చర్మ సంబంధ వ్యాధుల వెన్నుముక్తి కొరకు పూర్వాభాద్ర నక్షత్రం వారు, అంటే కుంభ మీన రాశుల వారు, కన్యా రాశి వారు, మిథునము ధనుసు రాశుల వారు తప్పకుండా ఇవ్వవలసినటువంటి దానాలు ఇవి. వారి గోచారంలో కొన్ని విషయాల్లో వారికి అనారోగ్య సూచన కనబడుతోంది. కాబట్టి 1వ తారీఖు మంచి అదృష్టయోగం అనేటువంటి రోజు వచ్చిందిగా. ఆ రోజున మనము తప్పకుండా కొన్ని పదార్థాలు దానం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే వీడియోని చివరి దాకా చూడాలి. ఏం పూజలు చేసుకోవాలి, ఎలాంటి పూజలు చేసుకోవాలి అన్న విషయం చూడాలి. అలాగే మనము ఆరుద్ర నక్షత్రము, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము మరియు పూర్వాషాఢ నక్షత్రము, పూర్వభాద్ర రేవతి నక్షత్రాల వారు, అంటే కుంభరాశి మీనరాశి కూడా, ఈ 2 నక్షత్రాల వారు, ఈ 4 రాశుల వారు తప్పనిసరిగా దానం చేసుకోవలసిన స్థితి కనబడుతోంది. గోచారంలో వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మరి ఈ యొక్క రోజుకి, అంటే మనకి 1-2-2025 రోజున దీని పేరు కుంద చతుర్థి అంటారు. కుంద చతుర్థి, కుంద దా అంటే దాక్షాణిలో దా, కుంద చతుర్థి. అలాగే లవణ చతుర్థి కూడా అంటారు. దీన్ని లవణ చతుర్థి కూడా అంటారు. ఎందుకు ప్రశస్తంగా వచ్చిందంటే శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నందీశ్వరుడు ద్వారా ఇది మనకి చెప్పబడింది, శివపురాణంలో చెప్పబడింది. కాబట్టి దీన్ని మనము కుంద చతుర్థి విశేషంగా చెప్పబడింది. ఇవాళ మనకి కుంద పుష్పముల చేత మనము శివుణ్ణి ఆరాధన చేయాలి. అభిషేకం కాదు, అర్చన. సాయంకాల సమయంలో అర్చన, ప్రదోష కాలంలో అర్చన. సరే, అభిషేకం చేస్తే మీ ఇష్టం, మనకు అభ్యంతరం లేదు. కానీ కుంద పుష్పాలతో అర్చన అంటే ఏమిటంటే 5 రెక్కల సన్నజాజులు ఉంటాయి కదా, 5 రెక్కల సన్నజాజి పూలు, జాస్మిన్ అంటారు వాటిని. ఈ సన్నజాజి పువ్వులతో మనము స్వామివారికి అర్చన చేయాలి. వాటి పేరు కుంద పుష్పాలు. ఆ కుంద పుష్పాలతో స్వామివారిని అర్చన చేస్తే ఈరోజు మనకి ఐశ్వర్యము కలుగుతుంది. ఈ రోజేనా అని అడగండి. ఇవాళ ఆయనకు పూజించడం వల్ల, మనం చేసేటువంటి సత్కర్మల వల్ల మనకి అనుకూలవంతమైన ధన వృద్ధి కలుగుతుంది. వచ్చిన ధనం మనము యోగ్యతగా అనుభవించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రదోష కాలంలో చేయాలి. ఎందుకంటే ఉదయం తదియ ఉంది కదా, ఇది చతుర్థి సమయంలో చేయాలి. అందుకే కుంద చతుర్థి అవుతోంది. కుంద చతుర్థి సమయంలో, సాయంకాల సమయంలో, ప్రదోష కాలంలో చేస్తే విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. అలాగే స్వామివారికి వాళ్ళ మీరు తప్పనిసరిగా పెసరపప్పు అన్నము నివేదనగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ ద్విస్వభావ రాసినటువంటి మీనము, మిథునము, కన్యా, ధనుసు రాశుల వారు మరియు కుంభరాశి వారు, వీరు తప్పకుండా శివుడికి కుంద పుష్పముల చేత అర్చన చేయండి. శివుడి అష్టోత్తరనామాలు చెప్పుకుంటూ పట్టం దగ్గర కూర్చొని సరే, దేవాలయానికి వెళ్ళినా సరే, పట్టం దగ్గర కూర్చున్నా సరే, పట్టం దగ్గర శివుడి పట్టం పెట్టుకొని శివాయ నమః, భవాయ నమః, నీలకంఠాయ నమః, మృత్యుంజయాయ నమః, సర్వేశ్వరాయ నమః, సదాశివాయ నమః అన్నటువంటి నామాలు చెబుతూ ఆయనని ప్రశాంతంగా ఆ శివుడిని మనసులో నిలుపుకొని, ఆత్మలింగ స్వరూపుడుగా మీ ఆత్మలను నిలబెట్టుకొని ఆయనకి కుంద పుష్పాలతో అర్చన చేయండి. ఉద్యోగంలో వృద్ధి, విద్యలో రాణింపు, మంచి మేధస్సు, సమస్త రోగ నాశనము, సమస్త కార్య విజయము, శత్రు నాశనాన్ని పొందుకోగలిగే అవకాశం కలుగుతుంది. అలాగే ఈ యొక్క కుంద చతుర్థికి మరొక పేరుంది, తిల చతుర్థి అని కూడా అంటారు, లవణ చతుర్థి కూడా అంటారు. ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటువంటి మొదటి వార చతుర్థినే కుంద చతుర్థి, లవణ చతుర్థి కూడా అంటూ ఉంటారు. ఈ తిల చతుర్థి అంటే ఏమిటంటే తప్పకుండా ఇవాళ మనము నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవాలి. శనివారం అయిందిగా, బ్రహ్మాండంగా శనివారం అయింది కనుక సాయంకాల సమయంలో మీరు బెల్లము, గుఢము, లవణము, తిలలు, ఈ 3 పదార్థాలు దానంగా ఇవ్వండి. ఎవరికైనా
పాపం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఐసీలో ఉన్నారు, వాళ్ళ పేరు మీద కూడా మీరు దానం చేయండి. తప్పకుండా వారి పేర్ల మీద దానం చేయండి. వారి సంకల్పం చెప్పక్కల్లా, స్వామి ఫలానా వ్యక్తి ఆసుపత్రిలో ఉన్నాడు, అతను వెంటనే ఆవిడ వెంటనే ఆరోగ్యవంతురాలు అవ్వాలని చెప్పేసి గుఢము, లవణము, తెల్ల నూనె పర్లేదు, నల్ల నూనె పర్లేదు, దానంగా ఇవ్వచ్చు. అంటే తిలలంటేనే మాఘమాసంలో విష్ణుమూర్తి నుంచి ఉద్భవించినవే తిలలు. అవి శ్వేత తిలలు కానీ కృష్ణ తిలలు కానీ. కాబట్టి ఇటువంటి మాఘమాసంలో శనివారంతో కూడుకున్న చతుర్థిని మనము కుంద చతుర్థి, తిల చతుర్థి అంటారు. కాబట్టి మీరు నువ్వులు, బెల్లము, ఉప్పు, గళ్ళుప్పు అంటే రాళ్ల ఉప్పు అంటారు, అది దానం చేసుకోగలిగితే విశేషమైనటువంటి శివానుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. కాబట్టి ఇటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసినట్టయితే లాభదాయకమైన స్థితి ఉంటుంది. మనకి సంతాన వృద్ధి కొరకు, ఆరోగ్య వృద్ధి కొరకు, విద్యా సమృద్ధి కొరకు, వృత్తి ఉద్యోగాదులు లాభము కొరకు, వ్యాపార వాణిజ్య సంబంధ విషయాల్లో అనుకూలత కొరకు, రాజకీయ రంగంలో ఉన్నత స్థానం కొరకు, ఈ రాజకీయ నాయకులకి ఒక మంచి ఏదైనా స్థితి కలగాలనుకోవడానికి వాళ్ళు ఈ రోజున తప్పనిసరిగా మీరు ఈ రాజశ్యామల హోమాన్ని కూడా చేసుకోవచ్చు. ఈరోజు అది చాలా విశేషం. ఈ రాజశ్యామల హోమం కానీ, ప్రత్యంగిరా హోమం కానీ ఇవాళ చేసినట్టయితే ఇంకా అద్భుతమైన విజయాన్ని పొందుకుంటారు. ప్రదోష కాలంలో చేయాలి. పొద్దునుంచి మొత్తం నిట్టు నక్తముగా ఉండాలి, ఏమి తిరగకుండా ఉండాలి, ఏదో కాసిన పాలు తాగలంతవరకే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సాయంకాలం హోమం తర్వాత మళ్ళీ మీరు భోజనం చేయవద్దు, దానికి ఇబ్బంది లేదు. ఇటువంటి ప్రయత్నం కూడా చేస్తే మంచిది. ఆ సమయంలో బెల్లము, ఉప్పు, నువ్వులు దానంగా ఇచ్చుకుంటే ఇంకా మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా ఇటువంటి శుభమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకి అనుకూలమైనటువంటి శుభయోగాలు పొందడమే కాకుండా మన నెక్స్ట్ తరానికి, ఆ నెక్స్ట్ తరానికి కూడా మనం పుణ్యప్రాప్తిని కలిగించగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేసి శివుడి యొక్క అనుగ్రహాన్ని, ఆ విష్ణుమూర్తి యొక్క ఆనందాన్ని, విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ, ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారని కోరుకుంటూ సెలవు.